నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయ మార్కెట్ యార్డు పదవులతో రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాం. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు పాలక మండలి చైర్మన్ తోట దుర్గాప్రసాద్, వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర హామీ, కేంద్ర రాష్ట్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ రాజా, జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా తదితర కూటమి పార్టీల నేతల సమక్షంలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేసిన తెనాలి మార్కెట్ యార్డు నూతన పాలకవర్గం. జనసేన క్రియాశీలక కార్యకర్త కొండ్రు సాయి కుమార్ మృతి పార్టీకి తీరని లోటు. కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ ఆ కుటుంబానికి 5 లక్షల బీమా పత్రం అందజేసిన మంత్రి. తెనాల్లో ఈ నెల 31న మా ఏపీ ఉగాది పురస్కారాల ప్రదానం. 8 మంది ప్రముఖులకు అష్ట దిగ్గజాల పేరిట అవార్డులు. మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా వెల్లడి. చోరీ కేసులో నిందితులుగా 2 మైనర్లు. వ్యసనాలకు గురై దొంగతనాలను ఎంచుకున్న బాలుడు అదుపులోకి తీసుకున్న తెనాలి పోలీసులు. విలేకరుల సమావేశంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు. వ్యవసాయ మార్కెట్ యార్డు ద్వారా రైతుల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తామని తెనాలి మార్కెట్ యార్డు చైర్మన్ తోట దుర్గాప్రసాద్ అన్నారు. తెనాలి ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు. తెనాలి సుల్తానాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శనివారం రాత్రి అట్టహాసంగా నిర్వహించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా, మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తదితర ప్రముఖులు హాజరయ్యారు. వీరందరి సమక్షంలో మార్కెట్ యార్డు చైర్మన్ గా తెనాలికి చెందిన తోట దుర్గాప్రసాద్, వైస్ చైర్మన్ గా పాలడుగు సురేంద్ర, మరో 12 మంది డైరెక్టర్లచే మార్కెటింగ్ శాఖ ఆర్జేడీ ఎం దివాకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కమిటీకి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. యార్డు సారథులుగా రైతుల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామని తోట దుర్గాప్రసాద్, పాలడుగు సురేంద్ర సభాముఖంగా చెప్పారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ యార్డు కమిటీ బాధ్యులు పదవిని బాధ్యతగా తీసుకుని రైతు సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఒక అద్భుతమైన సమన్యాయంతో మార్కెట్ యార్డు కమిటీ పాలక వర్గాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 3 పార్టీలు ఒకే తాటిపైకి వచ్చి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతుల కోసం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న సంక్షేమంలో భాగంగా తెనాలి మార్కెట్ యార్డు కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చేయటం జరిగిందని అన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన ప్రసంగంలో రైతును రాజు చేయాలనే మాటలతో సరిపెట్టకుండా రైతుకు వెన్నెముకగా నిలిచిన నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. రైతులు, కౌలు రైతులను కంటికి రెప్పలా కూటమి ప్రభుత్వం కాపాడుతోందని తెలిపారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కూటమి ప్రభుత్వం నుండి ఈ మార్కెట్ యార్డు కమిటీ ఆవిర్భావం జరిగిందని, మనకు దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రైతులకు, రైతు కుటుంబాలకు ఉపయోగపడేలా పనిచేయాలని కోరారు. డీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్లు తోటకూర రమణారావు, వంగ సాంబిరెడ్డి, మహమ్మద్ కుద్దూస్, ఇస్మాయిల్ బేగ్, యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి సిహెచ్వి సుబ్బారావు, యార్డు కమిటీ డైరెక్టర్లు, రైతులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్థిక వ్యవస్థను ప్రతినిధుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి కూటమి పార్టీలని మీరందరూ కూడా వెనకుండి నడిపిస్తా ఉన్నారు. ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ బాధ్యత స్వీకరిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా ఈ ప్రాంతం తెనాలి కానీ ఈ పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా వేలూరు నియోజకవర్గం టెక్నికల్ గా జిల్లా మారినప్పటికీ లేచిన నుంచి తెనాలి పట్టణంతో కానీ ప్రాంతంలో కానీ అవినాభావ సంబంధం కలిగినటువంటి ప్రాంతంగా అక్కడ రైతాంగం, ఇక్కడ రైతాంగం యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పాలకవర్గం పనిచేయాల్సిన అవసరం ఉంది. వారి లక్ష్యంగా పెట్టుకొని కౌలు రైతుని గమ్యంగా పెట్టుకొని కౌలు రైతులు ఇద్దరు కూడా కాడి కింద జోడెద్దలాగా ఆ రకంగా ఇద్దరిని కాపాడాలని చెప్పి మరి కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందేలాగా చేసినటువంటి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పండుగ నష్టం జరిగితే ఆ నష్టపరిహారాన్ని వెంబడే అంచనా వేయడమే కాకుండా వారికి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో 9 సార్లు పండుగలకు నష్టం జరిగితే ఏ రోజు కూడా ఆ పండుగ నష్టాన్ని అంచనా వేయడం కానీ, అంచనా వేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చే విషయంలో కానీ మీ అందరికీ
అందరికీ గుర్తుండే ఉంటుంది. గత ప్రభుత్వంలో చేసిన అన్యాయం బయటకి ఆఖరికి ప్రీమియం ఏదైతే పంటల బీమా యొక్క డబ్బులు కూడా కట్టకుండా ఆ రోజున అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అన్నాడు ప్రతిపక్ష నేతగా నిలదీసి పోలియం దగ్గరికి వెళ్ళిన క్షణాలు మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. అధికారం ఉన్నా లేకపోయినా ఈ రైతు కోసం, రైతు యొక్క అభివృద్ధి కోసం, వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడం కోసం, రైతులకు కావాల్సిన వనరులను సమీకరించడం కోసం, రైతులు వ్యవసాయాన్ని పంటలు చేసుకోవడానికి యాంత్రికంగా చేసే ఆ రకంగా డ్రిప్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చే విషయంలో కానీ, మార్కెట్ యార్డ్ ద్వారా కానీ, అదేవిధంగా మార్కెట్ ద్వారా కానీ ఏ రకంగా ఎవరి ద్వారా ఏ రకమైనటువంటి అభివృద్ధిని సాధించడంలో రైతు సముచితమైనటువంటి స్థానం, అంతేకాకుండా ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఈ యొక్క రాష్ట్రంలో ఉండాలి అని చెప్పి తలెత్తినటువంటి కూటమి ప్రభుత్వంలో మీరు ఈ రోజున మార్కెట్ యార్డులో ఈ రోజున కార్యవర్గంగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉన్నారు. మరి ఈనాడు మేము వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. అనునిత్యం ఈ యొక్క పార్టీ కోసం నాకు తెలిసినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కట్టపడగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి, అదేవిధంగా మా ఇద్దరు పార్టీలకి, మా రెండు పార్టీలకి డబుల్ నెలగా కేంద్రంలో నుండి బీజేపీ నాయకత్వం మద్దతు పలుకుతూ మమ్మల్ని అందరినీ నడిపించే బీజేపీ నాయకత్వానికి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున ఒకే ఒకటి మరలా మీ అందరికీ మనం చేస్తా ఉన్నా. ఈ రోజున ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వారందరూ కూడా ప్రతినిత్యం కూడా ప్రజల కోసం, ప్రజల పరిమితంగా రైతు కోసం, రైతు యొక్క మంచి కోసం మీరు పాటుపడాలని చెప్పి మీకు మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికీ కూడా ఈరోజు ఈ పదవి అనేది ఒక బాధ్యత. ఏ విధంగా రైతులు వచ్చి లాఠీ చార్జ్ చేసిన రోజులు కూడా మనం మర్చిపోలేము. మన మార్కెట్ యార్డ్లో ఒక కట్ట ఫర్టిలైజర్ కోసం, ఒక బస్తా యూరియా కోసం ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళు, ఎన్ని గంటలు ఇచ్చిన వాళ్ళు రైతులు, అవన్నీ కూడా మీరు చూశారు. నేను గర్వంగా చెప్తున్నాను, దుష్ప్రచారం చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ వాస్తవాలు మీరు తెలుసుకోవాలి. మన నియోజకవర్గంలో 152% గత సంవత్సరం కన్నా మనం ఎక్కువగా యూరియా సరఫరా చేసాం. ఈ సంవత్సరం కావాల్సిన వారందరికీ కూడా వారికి కొరత లేకుండా మనం యూరియా ఫర్టిలైజర్ అందించాం. అయినా కానీ కొంతమంది పరిగెట్టుకుని సోషల్ మీడియాలో ఒక రకమైన ప్రచారం చేసుకుంటూ పైశాచిక ఆనందం ఎక్కడో సమాజంలో మనుషుల మధ్యనే తగాదా తీసుకొచ్చే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని రైతాంగాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ధాన్యం కొనుగోలు విషయంలో 7,46,000 మంది రైతుల దగ్గర నుంచి 11,300 కోట్ల రూపాయల ధాన్యం 24 గంటల్లోనే కొనిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతు పడిన కష్టాన్ని గుర్తించాం. రైతులు ఏ విధంగా ఆదుకోగలుగుతామో ఆలోచించుకుని ఈరోజు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ను మీరు చూశారు. 13,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించారు. వ్యవసాయ రంగమే కాదు, మీరందరూ కూడా గుర్తించాల్సింది రాబోయే రోజుల్లో ఉద్యాన పంటలు మనం ఇంకా పోషించాలి, ఇంకా ప్రజల్లో తీసుకెళ్ళాలి. తెనాలి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా ఎక్కడ లేని విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం. దానికి ప్రత్యేకంగా మన గౌరవ మంత్రివర్యులు పెమ్మసాని సంజయ్ గారి సహాయం, అదేవిధంగా గౌరవ శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజా గారు కూడా ఎప్పటికప్పుడు సహాయం అందించడమే కాకుండా సూచనలు సలహాలు ఇస్తూ మనందరం కలిసికట్టుగా నడుచుకుని ముందుకెళ్లే విధంగా ఈ అవకాశాన్ని, ఈ సందర్భాన్ని మనం ఉపయోగించుకుని కలిసిమెలిసి మనం ముందుకెళ్దాం. అద్భుతమైన నాయకత్వం మనకు ఉంది చంద్రబాబు నాయుడు గారిలోనూ, పవన్ కళ్యాణ్ గారిలోనూ, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఈ ముగ్గురు నాయకులను మనం కలిసి ముందుకెళ్దాం అనేది ఒక అదృష్టంగా భావించుకుని కలిసికట్టుగా పనిచేద్దామని మరొకసారి మనస్ఫూర్తిగా కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ, చైర్మన్ దుర్గాప్రసాద్ గారికి ఎంతో భవిష్యత్తు ఉంది, కష్టపడి పనిచేయాలి. ఆ యువకులు ఇంకా రైతాంగానికి సురేంద్రకు అనుభవాలు ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఈ కార్యక్రమానికి ముందు తీసుకెళ్ళమని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ప్రతి క్షణం, ప్రతి నిర్ణయం వెనుక కూడా తెలుగు ప్రజల సంక్షేమం ఉంటుంది వారికి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అధికారం కోసం కాకుండా ప్రజలలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తట్టుకోలేక వీధుల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి గారు నిరంతరం 40-50 సంవత్సరాలుగా రాజకీయాల్లో
పనిచేస్తూ ఉన్నా కూడా అలసట లేకుండా పనిచేస్తూ 3 పార్టీల కలయికతో ఒక మహాశక్తిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి ఒక బలమైన పునాదిగా కూడా ఉంది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడైనా కలయిక అంటే 1+1+1 అంటే 3 కాదు, 111 రెట్ల వేగంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెళ్తా ఉంది. ఈ రోజు చూస్తా ఉన్నారు మీరు, ఆ రోజు ఎలక్షన్ రోజు ఏ విధమైనటువంటి ఉత్సాహం ఉందో జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కలిసి అదే విధమైనటువంటి ఉత్సాహం ఈ రోజు కూడా ఉంది. ఈ విధంగా మనందరం కలిసి ఉన్నంత వరకు గెలుపు ధ్యేయం కాదు, ఖాయమని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అదేవిధంగా ఈరోజు ఒక అద్భుతమైనటువంటి యువకులని 2 పార్టీల్లో సమన్యాయంగా 50% వారిని తెలుగుదేశం, 50% జనసేన, అదేవిధంగా బీజేపీని కూడా కొంత తీసుకొని ఒక అద్భుతమైనటువంటి సమన్వయంతో ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో రైతులు ఏ విధంగా ఉండాలి, మీరందరికీ ఇప్పుడు నాయకులందరూ చెప్పారు, మీరు తీసుకున్నటువంటి పదవులకు వన్నె తీసుకురావాలని, మీరందరూ తప్పకుండా చేస్తారని తెలియజేస్తూ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెనాలకు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ తెనాలకు చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నియమించబడినందున వ్యవసాయ మార్కెట్ల చట్టమునందలి నియమ నిబంధనలను మరియు తద్వారా రూపొందించిన బైలాలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేయు ఉత్తర్వులను అమలు చేయగలనని నిర్భయముగా నిష్పక్షపాతముగా నిజాయితీతో నా యొక్క విధులను నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ తెనాలకు వైస్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నియమించబడినందున వ్యవసాయ మార్కెట్ల చట్టమునందు నియమ నిబంధనలను మరియు తద్వారా రూపొందించిన బైలాలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేయు ఉత్తర్వులను అమలు చేయగలనని వ్యవసాయ మార్కెట్ కమిటీ మెంబర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ తెనాలకు డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నియమించబడినందున వ్యవసాయ మార్కెట్ చట్టమునందలి నియమ నిబంధనలను మరియు తద్వారా రూపొందించిన బైలాలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు జారీ చేయు ఉత్తర్వులను అమలు చేయగలనని నిర్భయముగా నిష్పక్షపాతముగా నిజాయితీతో నా యొక్క విధులను నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. మా ఏపీ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన వివిధ రంగాల్లో ప్రముఖులు 8 మందికి అష్టదిగ్గజాల పేరిట ఉగాది పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా వెల్లడించారు. తెనాల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సంస్థ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పురస్కారాలను ఈ నెల 31వ తేదీన అందజేస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడారు. స్థానిక ఆలపాటి నగర్లోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో ఈ వేడుకలు జరుగుతాయని చెప్పారు. ఈ వేడుకలకు గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ముఖ్య అతిథిగా హాజరవుతారు. తమ సంస్థ అష్టదిగ్గజాలుగా ఎంపిక చేసిన ప్రముఖుల్లో రాష్ట్రంలో ప్రమాదాల నివారణలో 2025 సంవత్సరానికి ప్రథమ స్థానం పొందిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, కుష్టు ఎయిడ్స్ పీడితులకు సాయం చేస్తున్న హార్వెస్ట్ ఆఫ్ ఇండియా అధినేత కత్తెర సురేష్ కుమార్,
అనాథ శవాల దహన సంస్కారి కుర్రా శ్రీను, ఉచిత వైద్య శిబిరాల శిఖరం డాక్టర్ డి శారద, వృద్ధాశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి, కూచిపూడి కళాకారిణి తేజస్వి ప్రఖ్య, షార్ట్ ఫిల్మ్స్ ఉత్తమ నటి సుజిత, యూట్యూబ్ ఉత్తమ క్యారెక్టర్ నటి సాయి ప్రకర్షలను మా ఏపీ జ్యూరీ ఎంపిక చేసిందని దిలీప్ రాజా వివరించారు. వివిధ రంగాల్లో ఆయా వ్యక్తులు చేసిన సేవలను గుర్తించి అష్టదిగ్గజాల నామకరణంతో మా ఏపీ సత్కరిస్తుందని చెప్పారు. విలేకరుల సమావేశంలో సినీ దర్శకుడు అచ్చన శ్రీనివాస్ యాదవ్, పెద్దరావూరు ఫిల్మ్ స్టూడియోస్ మేనేజర్ పినపాటి సురేష్ బాబు పాల్గొన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అష్టదిగ్గజాలు పేరుతో మా ఏపీ ఉగాది పురస్కారాలని ఈ నెల 31వ తేదీ ఉదయం 11 గంటలకి రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మంటపంలో 8 మంది వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు అందజేయడం జరుగుతుంది. ఈ ప్రతిభావంతులు ఎవరెవరు అంటే, ఫస్ట్ అష్టదిగ్గజాల్లో తొలి అష్టదిగ్గజం మన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ గారు. ఆయనకి ఎందుకు ఇస్తున్నామంటే దెర్ ఈజ్ ఎ స్పెసిఫిక్ రీజన్. 2025 సంవత్సరంలో ఆయన పీరియడ్లో ప్రమాదాలు యాక్సిడెంట్స్ 19% తగ్గినాయి. 2024తో పోల్చుకుంటే 19% ప్రమాదాలు తగ్గినాయి. అంటే ఆయన హయాంలో కొన్ని ప్రాణాలు చనిపోకుండా ఆగినాయి అని స్పష్టంగా ఉంది. సో కొన్ని ప్రాణాలను రక్షించినందుకు గాను, కొన్ని ప్రాణాలు ప్రమాదాలకు గురి కాకుండా పోలీసు శాఖకు సంబంధించిన అధికారిగా ఆయన్ని ఒక రెసిపియంట్గా మేము ఎంపిక చేసుకోవటం జరిగింది. ఇక 2 కుష్టు రోగులకి, వితంతువులకి, చాలామందికి ఎయిడ్స్ వాళ్ళకి సహాయం చేస్తుంటారు. ఆల్ ఆర్ అవేర్ అబౌట్ హార్వెస్ట్ ఆఫ్ ఇండియా. హార్వెస్ట్ ఆఫ్ ఇండియా అధినేత సురేష్ గారిని 2వ రెసిపియంట్గా పురస్కార గ్రహీతగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇక తర్వాత కుర్రా శ్రీను అనే అన్ని 3వ పురస్కార గ్రహీతగా ఎంపిక చేస్తున్నాం. ఇక 4 డాక్టర్ డి శారద గారు. ఆవిడ గురించి అందరికీ తెలుసు. ఎన్నో ఉచిత క్యాంపులు పెట్టడమే కాకుండా క్యాన్సర్ రహిత సమాజం కావాలి. ఇక 5 రామలింగాచారి గారిని 5వ పురస్కార గ్రహీతగా ఎంపిక చేశాం. ఈ సాంస్కృతిక విభాగం నుంచి కూడా ఆ మిగతా 3 ఎంపిక చేశాం. అందులో తేజస్వి ప్రఖ్య, ఆ అమ్మాయి తెనాలే. ఆ అమ్మాయికి ఈ 6వ పురస్కారాన్ని కూచిపూడి నృత్య విభాగం నుంచి ఆవిడకి ఇవ్వటం జరుగుతుంది. ఈ అష్టదిగ్గజాల్లో 7వదిగా సుజిత అనే అమ్మాయిని ఎంపిక చేయడం జరిగింది. వై, ఎందుకు ఎంపిక చేశాం అంటే దెర్ ఇస్ ఎ రీజన్. ఉత్తమ నటిగా ఎంపికైన సుజితని 7వ పురస్కార గ్రహీతగా ఎంపిక చేశాం. ఇక లాస్ట్ నాట్ బట్ లీస్ట్, ఈ లాస్ట్ 8వ అమ్మాయి సాయి ప్రకర్ష. షీజ్ ఫ్రమ్ పాలకొల్లు. ఆ అమ్మాయి ఉత్తమ క్యారెక్టర్ నటిగా ఎంపిక అయింది. ఆ అమ్మాయికి ఇవ్వటం జరిగింది. సో ఈ 8 మందికి అవార్డులు ఎవరిస్తారు అంటే అబ్సల్యూట్లీ వీళ్ళందరికన్నా పెద్దోళ్ళు కావాలి. దట్ ఈస్ నన్ అదర్ దాన్ రెస్పెక్టబుల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా గారు. ఆవిడ షీ యాక్సెప్టెడ్. ఆవిడ చేతుల మీదుగా ఈ 8 మంది అష్టదిగ్గజాలకి ఈ మా ఏపీ ఉగాది పురస్కారాలు అందజేయడం జరుగుతుంది. ఐఎమ్ రిపీటింగ్ అగైన్, ప్లీజ్ రిమెంబర్, ఈ ఛానల్స్ ద్వారా చూసే వాళ్ళందరూ కూడా మీరు గుర్తుపెట్టుకుని 31వ తారీఖు అంటే ఐ థింక్ ఇట్స్ ట్యూస్డే, మంగళవారం వస్తుంది అనుకుంటా. ఆ రోజు ఉదయం 11 గంటలకి తెనాలి మన సుల్తానాబాద్ ఆలపాటి నగర్లో ఉన్న రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మంటపంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం. ఇది 8 రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 8 మందికి అష్టదిగ్గజాల పేరిట మా ఏపీ ఇస్తుంది. ఈ వేడుక తెనాలిది, ఈ వేడుక మీది, మాది. కాబట్టి మీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. పురస్కార గ్రహీతలను కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నా. ఐఎమ్ ఇన్వైటింగ్. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా టీడీపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీలు కోలాహలంగా సాగాయి.
తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం పురస్కరించుకుని శనివారం సాయంత్రం పట్టణంలో నిర్వహించిన కూటమి పార్టీల ర్యాలీలు జరిగాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ తోట దుర్గాప్రసాద్ పట్టణ బుర్రిపాలెం రోడ్లోని బీసీ కాలనీ నుండి జనసేన కార్యకర్తలు, అభిమానులు, నాయకులతో ర్యాలీగా బయలుదేరారు. వందలాది మంది యాదవ సంఘీయులు వివిధ గ్రామాల నుండి ఆయనకు మద్దతుగా కదిలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ర్యాలీలో డీజే, తీన్మార్, గిరిజన మహిళల కోయ నృత్య ప్రదర్శనలు, అనకాపల్లికి చెందిన కళాకారులు ప్రదర్శించిన కేరళ వాయిద్యాలు, నృత్యాలు పట్టణ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. కనక తప్పెట్లు, మేళతాళాల మధ్య ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. రైతులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేసిన ట్రాక్టర్ల ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గొరిల్లాల వేషధారణలో కళాకారులు చేసిన విన్యాసాలు చిన్నారులను ఎంతగానో మురిపించాయి. వేలాదిగా యువత బైక్లతో పాల్గొని ప్రమాణ స్వీకారోత్సవ ర్యాలీని జయప్రదం చేశారు. అడుగడుగునా తోట దుర్గాప్రసాద్ అభిమానులు గజమాలలతో ఆయన్ను సత్కరించారు. అదేవిధంగా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీ విజయవంతమైంది. పెద్దరావూరు గ్రామం నుండి టీడీపీ కార్యాలయం, బోస్ రోడ్, గాంధీ చౌక్ మీదుగా మార్కెట్ ఏరియాకు చేరుకుని అక్కడి నుంచి సుల్తానాబాద్లోని మార్కెట్ యార్డు ప్రాంగణానికి ర్యాలీ చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే, తీన్మార్, కేరళ వాయిద్య ప్రదర్శనలు, కళాకారుల నృత్యాలు పట్టణ ప్రజలను ఆకట్టుకున్నాయి. అడుగడుగునా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. పాలడుగు సురేంద్రకు గజమాలలతో స్వాగతం పలికారు. సాయంత్రం ప్రారంభమైన ర్యాలీలు మార్కెట్ యార్డుకు రాత్రి 8:30 చేరుకున్నాయి. అక్కడ పార్టీ నేతలు, మంత్రుల సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. చిన్నారులకు నూతన వస్త్రాలను అందచేసి వారి కళ్లల్లో మెరుపును చూడటాన్ని మించిన ఆనందం మరొకటి లేదని యంగ్ జనరేషన్ టీం వ్యవస్థాపకుడు సాదిక్ అన్నారు. తెనాలి పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో 400 మంది పేద పిల్లలకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. టీం సభ్యులు విఎస్ఆర్ కాలేజ్ దగ్గర మురికివాడ, ఎడ్ల లింగయ్య కాలనీ, జేఎంజే స్వధార శక్తి సదన్ చిల్డ్రన్ హోంలో పిల్లలకు నూతన వస్త్రాలు అందజేశారు. యంగ్ జనరేషన్ టీం చేస్తున్న తరపున సేవా కార్యక్రమాల నిర్వహణ ఎంతో ఆనందంగా ఉందని, రానున్న రోజుల్లో తమ సేవలను కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం ఫౌండర్ సాదిక్, శివ, నవీన్, సాయి, బియ్యపు వంశీ, జగదీష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగానే తెనాలి పట్టణంలోని సుమారు 400 మంది పేద ప్రజలకు మా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో కొత్త బట్టలు పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. మరి కార్యక్రమంకి సహకరించిన యంగ్ జనరేషన్ టీం సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇవే కాకుండా మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాలు అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అంటే భోజనాలు పెట్టడం కానీ, అనాథాశ్రమాలకి సాయం చేయటం, వృద్ధాశ్రమాలకి సాయం చేయటం, ఇలా సమాజం కోసం ప్రతి ఒక్క బాటలో మా వంతు సాయంగా మేము చేస్తున్నాము. మరి అలానే ఈరోజు కూడా పేద పిల్లలకు మా టీం ఆధ్వర్యంలో బట్టలు ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉంది. రానున్న రోజుల్లో కూడా మా యంగ్ జనరేషన్ టీం సేవలు ఇలానే కొనసాగాలని కోరుకుంటూ, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు కొండ్రు సాయి కుమార్ పార్టీకి ఉత్తమ సేవలు అందించారని, ఆయన ఆకస్మిక మృతి పార్టీకి స్థానికంగా తీరని లోటని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. నియోజకవర్గంలోని తెనాలి పట్టణ పినపాడుకు చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు కొండ్రు సాయి కుమార్ ప్రమాదవశాత్తు మరణించాడు.
ఈ విషయం తెలిసిన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం పెనపాడులోని ఆయన నివాసాన్ని సందర్శించారు. సాయి కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. జనసేన పార్టీ తరపున 5 లక్షల ప్రమాద బీమా పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబానికి మనోధైర్యం కలగాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మా జన సైనికుడు సాయి కుమార్ అకాల మరణంతో పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకున్న మా సభ్యులందరికీ కూడా ఇన్సూరెన్స్ పథకం, యాక్సిడెంటల్ డెత్ తోటి 5 లక్షల రూపాయలు కుటుంబానికి ఆర్థిక సాయం అందించే ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సందర్భాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా చేసుకుంటూ వస్తున్నాం. అంటే ఊహించని విధంగా కుటుంబం చితికిపోవడం, పెళ్ళైన 10 నెలలకే ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. చాలా చిన్న కుటుంబం, కష్టజీవులు, అయినా కానీ పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానం, జనసేన పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసే వ్యక్తులు. ఎలక్షన్లప్పుడు కూడా నాకు బాగా గుర్తు, ఈ వార్డులో పర్యటిస్తున్నప్పుడు కూటమి తరఫున క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు కూడా మనస్ఫూర్తిగా నిలబడిన కుటుంబం ఇది. సో భగవంతుడు వాళ్ళని కాపాడాలి. పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫున 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం ఈరోజు వాళ్ళకి అందజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మేము చేసే కార్యక్రమాల్లో భాగంగా తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా మేమందరం కూడా కలిసికట్టుగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో. పట్టణ బొరిపాలెం రోడ్లోని ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్ సోనోవిజ్లో ఇటీవల జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ చోరీ కేసులో 2 మైనర్లను అదుపులోకి తీసుకుని 11,80,000 విలువైన సొత్తును రికవరీ చేశారు. ఆ నేరం మైనర్లదే. ఒకరికి 17 ఏళ్లు, మరొకరికి 16 ఏళ్లు. అమ్మా నాన్నల నీడలో చదువుకుంటూ హాయిగా గడపాల్సిన వయసులో దొంగతనాలను ఆశ్రయించారు. అందులో ఒకరు ఇప్పటికే జువెనైల్ హోంలో శిక్షను అనుభవించి బయటకు వచ్చాడు. మళ్లీ ఇప్పుడు మద్యం, గంజాయికి అలవాటు పడిన మరో బాలుడిని కలుపుకుని ఏకంగా ఎలక్ట్రానిక్ షోరూంలోనే చోరీ చేశాడు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి జనార్దన్ రావు వివరాలను తెలియజేశారు. బొరిపాలెం రోడ్లోని ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూం సోనో విజన్లో ఈ నెల 15వ తేదీ రాత్రి జరిగిన చోరీ కేసులో 2 బాలులను అదుపులోకి తీసుకుని వారి నుండి 11,80,000 విలువైన సెల్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పట్టణ ముత్యంశెట్టిపాళెంకు చెందిన 17 ఏళ్ల పులిపాటి వెంకటేష్, చిన్నరావూరి ఆర్టీసీ ఓల్డ్ డిపోడ్ రోడ్డుకు చెందిన 16 ఏళ్ల కామెపల్లి చేతన్లు ఈ కేసులో నిందితులని తెలిపారు. ఈ నెల 15వ తేదీ అర్ధరాత్రి 2వ అంతస్తులో గల గ్లాస్ డోర్ పగులగొట్టి లోపలకు ప్రవేశించి వివిధ కంపెనీల మొబైల్స్, వాచీలు, బెడ్స్, చార్జర్లు, అడాప్టర్లను దొంగతనం చేశారు. దీనిపై షోరూం మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించారు. ఈ క్రమంలో ఆదివారం గాంధీ చౌక్లో నిందితుల్ని అరెస్ట్ చేసి డీఎస్పీ బి జనార్దన్ రావు చెప్పారు. వెంకటేష్ అలియాస్ వెంకీ అనే నిందితుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో అక్కల వద్ద నివాసం ఉంటున్నాడు. క్యాటరింగ్ పనులు చేసుకుంటూ చెడు వ్యసనాలకు బానిసైనట్లు తెలిపారు. ఆదాయం సరిపోక బైక్ దొంగతనాలు చేస్తున్నాడు. ఈ నేరాలకు గాను అతడిపైన స్థానిక 1 టౌన్, 3 టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసులున్నాయి. వీటిలో 2 కేసుల్లో ఇప్పటికే శిక్ష పడగా 9 నెలల పాటు విజయవాడ హోంలో ఉండి 4 నెలల క్రితం విడుదలయ్యాడు. మళ్లీ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతూ మద్యం, గంజాయి వ్యసనాలకు అలవాటు పడిన చేతన్ను కలుపుకొని సోనో విజన్ షోరూంలో చోరీ చేసినట్లు వివరించారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసిన సిఐ రాములు నాయక్, ఆయన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. తెనాలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సోనో విజన్ షోరూమ్ ఉంది. ఆ షోరూంలో 15వ తారీఖు రాత్రి రెండో అంతస్తులో గ్లాసెస్ పగలగొట్టి ఒక 8 శాంసంగ్ ఫోన్లు, 3 వివో ఫోన్లు, 7 ఐఫోన్లు, ఛార్జర్లు 3, ఇయర్ పీసెస్, మొత్తం సుమారు 12 లక్షల రూపాయలు గల ప్రాపర్టీ దొంగతనం చేయబడిందని షోరూమ్ మేనేజర్ గారు మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము క్లూస్ టీము సీసీ ఫుటేజ్లు వెరిఫై చేసి ముద్దాయిల్ని సీసీపీ కెమెరా ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళని వారు చోరీ చేసిన ఈ సెల్ ఫోన్లతో సహా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో అరెస్ట్ చేసిన ముద్దాయిలు 2 మైనర్లు.
అందులో ఒక అతను పులిపాటి వెంకటేష్, ఇతను చంద్రావూరు ఏరియా, తల్లిదండ్రులు చనిపోయారు, అక్క చెల్లెల దగ్గర ఉంటూ దుర్వ్యసనాలకు లోనయ్యాడు. ఇతని మీద తెనాలి 1 టౌను 3 టౌన్ రూరల్లో మోటార్ సైకిల్ అఫెన్సులు ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్ అఫెన్స్లో 1 టౌన్లో ఉన్న మోటార్ సైకిల్ అఫెన్స్లో అతనికి ట్రయల్ జరిగి కన్విక్షన్ వచ్చింది. 9 నెలలు జైలు శిక్ష అనుభవించి 3 నెలల క్రితం తెనాలి వచ్చాడు. ఈ వచ్చి 3 నెలలు బట్టి ఇక్కడ క్యాటరింగ్ పనులు అవి చేసుకుంటా ఉన్నాడు. ఈ సోనోవిజన్ పక్కనే ఒక హోటల్ ఉంది, నాయుడు కొండ బిర్యానీ అని. అందులో క్లీనింగ్గా చేరి రెక్కీ చేశాడు. ఈ షోరూంలో సెల్ ఫోన్లు ఉన్నాయి, ఎట్లా దొంగతనం చేయొచ్చని రెక్కీ చేశాడు. ఈ 3 నెలల కార్యక్రమంలో ఇతనికి చేతన్ మణికంఠ అతను ఒక కుర్రవాడు, 16 సంవత్సరాల కుర్రవాడు పరిచయం అయ్యాడు. వీడు కూడా వీడితో చేరి దుర్వ్యసనాలకు లోనయ్యి మందు తాగడం, సిగరెట్లు తాగడం, జల్సా చేయడం నేర్చుకున్నాడు. వీళ్ళకి సెల్ ఫోన్ లేదు, మంచి ఐఫోన్ వాడుకోవాలి, ఆ ఐఫోన్ మనం దొంగతనం చేద్దామని దాని మీద ఈ రెక్కీ చేసి ఆ రోజు రాత్రి వీళ్ళు అక్కడ వాచ్మ్యాన్ పడుకున్న క్రమంలో ఈ దొంగతనం చేశారు. వీళ్ళని పట్టుకొని వీళ్ళు పారిపోయారు. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా పట్టణంలో వీళ్ళు తిరిగిన మూమెంట్స్ని చూసి వాళ్ళని ఆధారంగా చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేశాము. ఈ అరెస్ట్ చేసిన భాగంలో మొత్తం సోనోవిజన్లో చోరీ చేయబడిన మొత్తం సొత్తు రికవరీ చేయబడి ఉంది. ఈ దీంట్లో కృషి చేసిన తెనాలి 2 టౌన్ సిఐ రాములు నాయక్ గారు, వాళ్ళ ఎస్ఐ లలిత్ కుమార్ గారు బాగా కృషి చేసి ముద్దాయిలు పట్టుకోవడంలో కానీ గుర్తించడంలో కానీ మంచి కృషి చేశారు. వాళ్ళని జిల్లా ఎస్పీ గారు ఇంత షార్ట్ టైంలో పట్టుకున్నందుకు అభినందించారు. కాబట్టి తెనాలిలో ఉన్న అందరికీ, వ్యాపారస్తులకు కానీ, హౌస్ హోల్డర్ కానీ, సీనియర్ సిటిజన్స్ ఉన్న ఇళ్ళకు కానీ మేము క్రమం తప్పకుండా రిపీటెడ్గా అనౌన్స్ చేస్తున్నాం. మీరు సీసీ ఫుటేజ్ కెమెరాలు పెట్టుకోండి, మీ భద్రతకి అవి కారణం అవుతాయి. సుమారు ఒక 30,000 రూపాయలు పెట్టుకుంటే మీ సీసీ కెమెరాలు మీకు ఎటువంటి ప్రాణహాని కానీ, ధనహాని కానీ, దొంగతనాలు జరగకుండా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయని చెప్తున్నాము. దీన్ని అందరూ పోలీసు తరఫున విజ్ఞప్తిగా భావించి అందరూ కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మరొకసారి అందరికీ పత్రికాముఖంగా విన్నవిస్తున్నాం. మాదిగ జాతికి జరుగుతున్న అన్యాయంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన చిలువూరి నాగరాజు మాదిగకు ఎంఆర్పీఎస్ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు. సుప్రీంకోర్టు సంచలన తీర్పుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ రోస్టర్ ప్రక్రియ విధానం మాదిగ జాతికి తీవ్ర అన్యాయమని ఎంఆర్పీఎస్ రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు చిలువూరి నాగరాజు మాదిగ, రాష్ట్ర నాయకులు ఉన్నం ధర్మారావు మాదిగ, జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ అన్నారు. తెనాలి గాంధీనగర్లో ఆదివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రోస్టర్ ప్రక్రియతో మాదిగ జాతికి ఉపకులాలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందో ప్రభుత్వానికి మనువాద పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న మందకృష్ణ మాదిగ సమాధానం చెప్పాలని, దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం లోపాలతో ఎస్సీల్లోని అణగారిన ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రోస్టర్ ప్రక్రియలోని లోపాలపై ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ న్యాయవాది చిలువూరి నాగరాజు మాదిగ హైకోర్టును ఆశ్రయించగా పిల్లను స్వీకరించిన హైకోర్టు ప్రభుత్వానికి 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. తాము పేర్కొంటున్న లోపాలను సరిచేసి అన్ని ఉపకులాలకు సామాజిక న్యాయం జరిగేలా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం రూపొందించాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఏటుకూరి విజయ్ మాదిగ, కొమరాల శ్రీనివాస్ మాదిగ, నలుకుర్తి కోటేశ్వరరావు మాదిగ, ఏబు తదితరులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ చిలువూరు నాగరాజు మాదిగని అభినందిస్తూ చిలువూరు నాగరాజు మాదిగ హైకోర్టులో వేసినటువంటి ఫిల్లు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్వీకరించటం, అది ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి 4 వారాల్లో ఆన్సర్ చెప్పమని చెప్పి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు పంపించినటువంటి విధానం, దాని మీద నాగరాజు మాదిగని ఈరోజు ఎంఆర్పీఎస్ నాయకత్వం ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో పనిచేసే ఏటుకూరి విజయకుమార్ మాదిగ, కిన్నెర నాగరాజు మాదిగ, కొమరాల శ్రీనివాస్ మాదిగ, కోటేశ్వరరావు మాదిగ, కిన్నెర నాగరాజు మాదిగ గుంటూరు జిల్లా ఎంఆర్పీఎస్ బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈరోజు
చిలువూరు నాగరాజు మాదిగని అభినందిస్తూ దీనిపై ఉన్నటువంటి కొన్ని విషయాలని ఎవరైతే మా సోదరులు మాలలు ఉన్నారో వారు సమాజంలోకి పంపిస్తున్నటువంటి వ్యతిరేక వాదనల్ని ఖండిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యమం స్థాపించినప్పటి నుంచి వర్గీకరణ కొట్టేశాక మళ్ళీ వర్గీకరణ అంటే 2000 నుంచి అమల్లో వర్గీకరణ జరిగితే 2024 మళ్ళీ జరిగింది. అంటే 20 సంవత్సరాలు ఉద్యమే చేశాడు కృష్ణమాదిగా. మాదిగలను దోసుకుని బెంగళూరులో దాచుకున్నాడు తప్ప పిల్లు వేయలేదు. అలాంటి కృష్ణమాది కూడా వేయలేని పిల్లుని చిలువూరు నాగరాజు మాదిగ వేశాడు. చిలువూరు నాగరాజు మాదిగని బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో పనిచేసే ఎంఆర్పిఎస్ నాయకత్వం ఈరోజు తెనాలిలో ఘనంగా సత్కరించి వారిని అభినందిస్తూ చిలువూరు నాగరాజు మాదిగని అభినందిస్తూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి మాదిగ కూడా అలాగే ప్రతి ఎంఆర్పిఎస్ నాయకుడు కూడా తెలుసుకుని రేపు 20వ తారీఖున నెల్లూరు రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఆగస్టు 1, 2024న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాని మేరకు మేము వర్గీకరణ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం యాక్ట్ తీసింది. అసలు లెక్క ప్రకారం చట్టం చేయాల్సింది చట్టసభ, పార్లమెంటు లేదా అసెంబ్లీ. మా మాదిగ జాతి మొత్తం కూడా ఓట్లు వేస్తుంది రాజకీయ పార్టీలకి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, వీళ్ళకి చేయాల్సింది వాళ్ళు. కానీ అన్ని పార్టీలు రాజకీయ వ్యభిచారం చేస్తున్న నేపథ్యంలో ఈ సమాజంలో మాదిగోళ్ళకు న్యాయం చేయకుండా సంక్షోభాన్ని క్రియేట్ చేస్తున్న సందర్భంలో అంబేద్కర్ రాజ్యాంగం చెప్తా ఉంది, ఇన్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ ఇండియన్ జ్యుడిషియరీ ఓవర్టేక్స్ పార్లమెంట్. సంక్షోభ సమయంలో పార్లమెంటు మోసం చేసినప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం న్యాయ వ్యవస్థను ఓవర్టేక్ చేయమన్నాడు. ఈ ప్రిన్సిపల్ని ఫాలో అవుతూ సుప్రీంకోర్టు వర్గీకరణ చేసింది. సుప్రీంకోర్టు వర్గీకరణ చేయాల్సిన అగత్యం ఏర్పడింది భారత సమాజంలో. అంటే భారత ప్రజాస్వామ్య పిపాసని చట్టం ఏ విధంగా కాపాడుతుందో దయచేసి మీరు కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్గీకరణ చేసింది, కానీ వర్గీకరణలో చాలా లోపాలు ఉన్నాయి. గ్రూపుల విభజన 3 గ్రూపులు చేసింది, ఇంతకుముందు 4 గ్రూపులు ఉన్నాయి. గ్రూపుల్లో ఉపకులాలను పెడతాం, ఉపకులాల సంఖ్య ఫస్ట్ దాంట్లో 12 ఉపకులాలు, రెండో దాంట్లో 18, మూడో దాంట్లో 29. అదేవిధంగా పాపులేషన్, ఒకటో గ్రూపులో ఎంత పాపులేషన్, రెండో గ్రూపులో ఎంత పాపులేషన్, మూడో గ్రూప్ పాపులేషన్, దీంట్లో చాలా వేరియేషన్ ఉంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వర్గీకరణ చేస్తున్నామంటే న్యాయబద్ధంగా ఉండాలి వర్గీకరణ. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఓవర్టేక్ చేస్తున్నామంటే రాష్ట్ర ప్రభుత్వం పైన, అదేవిధంగా వర్గీకరణ మీద వేసిన ఏకసభ్య కమిషన్ పైన కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చట్టం కింద చర్యలు తీసుకోవాలి. అసలు ఈ రోజున తెనాలి పట్టణంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా గౌరవ లీగల్ సెల్ మా అన్న చిలువూరు నాగరాజన్కి అందరూ కూడా మా ఎంఆర్పిఎస్ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో గౌరవ చిలువూరు నాగరాజు మాదిగని అభినందించడం జరిగింది. హైకోర్టులో మాదిగలకి రోస్టర్ విధానంలో అన్యాయం జరుగుతుంది. దీనికి ప్రభుత్వం సమన్వయం జరగాలనే ఉద్దేశంతో అన్న ఫిల్ చేయడం జరిగింది. దానికి గౌరవ ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగన్న చాలా అభినందిస్తూ ఆయన సైన్యంతో ఈరోజు తెనాలిలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే ఈ నెల 25వ తారీఖున అత్యవసర రాష్ట్ర సమావేశం నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంఆర్పిఎస్ అనే ప్రతి ఒక్క మాదిగ ఉపకులాలు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యవసాయ మార్కెట్ యార్డు పదవులతో రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాం. తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డు పాలక మండలి చైర్మన్ తోట దుర్గాప్రసాద్, వైస్ చైర్మన్ పాలడుగు సురేంద్ర హామీ, కేంద్ర రాష్ట్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ రాజా, జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెన్రీ క్రిస్టినా తదితర కూటమి పార్టీల నేతల సమక్షంలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేసిన తెనాలి మార్కెట్ యార్డు నూతన పాలకవర్గం. జనసేన క్రియాశీలక కార్యకర్త కొండ్రు సాయి కుమార్ మృతి పార్టీకి తీరని లోటు. కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్. ఆ కుటుంబానికి 5 లక్షల బీమా పత్రం అందజేసిన మంత్రి.
తెనాల్లో ఈ నెల 31న మా ఏపీ ఉగాది పురస్కారాల ప్రదానం 8 మంది ప్రముఖులకు అష్ట దిగ్గజాల పేరిట అవార్డులు మా ఏపీ వ్యవస్థాపకుడు సినీ దర్శకుడు దిలీప్ రాజా వెల్లడి. చోరీ కేసులో నిందితులుగా 2 మైనర్లు వ్యసనాలకు గురై దొంగతనాలను ఎంచుకున్న బాలుడు అదుపులోకి తీసుకున్న తెనాలి పోలీసులు. విలేకరుల సమావేశంలో తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.